హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కమిటీ కుర్రాలు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చ్చ చ్చ. వీళ్ళు కలుపుబోలుగా అయితే మళ్ళీ పిలుచుకొని వచ్చినారు. పొలం పానా అని పెట్రోల్ 200 కొట్టి పోతాను. ఈ ఎగసాట్లు చూడండి ఫ్రెండ్స్, నీళ్ళన్నీ ఎన్ని ఉన్నాయో. 200 పవన్ ఇచ్చినాడంట, నాకైతే తెలీదు. వాడు ముందే కొట్టించుకొని వచ్చినాడు, వాని కాడ ఇప్పించుకొని. నా కాడ పెట్రోల్ కానీ డబ్బులు లేదు ఏం చేద్దామంటావు మరి? ఫ్రెండ్స్. టికెట్ 20 రూపాయలు ఎత్తుకొని వచ్చిన ఇంటికాడ నుంచి. అదేదో ఆకుంటే దాన్ని గోగాకు అంటాను ఫ్రెండ్స్. ఈడ మహమ్మద్ అలీ గాడు సాయిరామ్, నా గుడ్డలా పోతాయి వాడు. అమ్మా అమ్మా అమ్మా. ఏం చేద్దాం చెప్పండి. ఈ గోగాకు ఏమాకు తేడా కానీ తెలీదు. ఏమో తమలపాకులు అంట, ఏంటి బాబన్న ఇంకోసారి తమలపాకులు అంట. ఇక్కడ ఎన్నో కాయలు చూసి ఏమో కమలాకాయలు అంటాను ఫ్రెండ్స్. ఇట్లా అడిగినా కొడుకులు దొడుకోవచ్చు. ఏం చేయాలి ఫ్రెండ్స్? ఇక్కడంతా నీళ్ళలో తిప్పుతాడు. ఆడ జాంకాయలు ఉన్నాయంటాడు. చూడండి ఇదంతా బుజుగు బుజుగు ఎట్టుండదు. మేమైతే పూల కోసం వచ్చినాము. అక్కడ దూరంగా కనబడుతున్నాయి కదా, అవే కలువ పూలు వైట్ కలర్ లో. ఎవరో మనం పెట్టిన వీడియో చూసి అందరూ వచ్చినట్టున్నారు ఫ్రెండ్స్. అక్కడ కనబడుతున్నాయి కదా, అవే కలువ పూలు. మొత్తం పెరిగి పడదబ్బునట్టున్నారు. మంచి వ్యాపారం అంట. అమ్ముకుంటే 20 రూపాయలు అంటండి ఒకటోటి పువ్వ. కానీ కొనేవాళ్ళు ఎవరుంటారు? మేమైతే పూల దగ్గరికి వచ్చేసినాము. ఇక్కడ కనబడుతున్నాయి కదా దగ్గరే, కానీ ఎక్కువ లేవు పూలు. వాసన చూసి సెంటు లాగా ఉందంట ఫ్రెండ్స్. కోయట్ సెంట్ అంట అదే. కొన్ని క్లిప్స్ పెడతా చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా పూలు పెరగడం అయితే స్టార్ట్ చేసినాము. చూడాలి ఎన్ని పూలు దొరుకుతాయో. మొత్తం చెరువులో పూలన్నీ పెరిగేసినాడు ఫ్రెండ్స్ వీడు. ఇక్కడైతే మొత్తం మురికిగా ఉన్నాయి. ఏం కాలేదు, ఎలాగో వచ్చినాం కాబట్టి పూలు మాత్రం పెరగాల్సిందే, ఇంక తప్పదు. అందుకని మహమ్మద్ అయితే పెరుగుతాడు పూలన్నీ. ఈ పూలన్నీ పెరుక్కొని ఎవరికి ఇస్తారని అడిగితే మన మాజీ ఎమ్మెల్యే గడిగోట శ్రీకాంత్ రెడ్డి గారికి అయితే ఇస్తా అని చెప్పినాడు ఫ్రెండ్స్. అదేదో కొనుక్కొని పోయి ఇచ్చు కదా అని అడిగితే పెరుక్కొని పోయి ఇచ్చేవాడే వీరాగమని అంటాడు ఫ్రెండ్స్. వీడు డైలాగ్ వేస్తాడు. ఇక్కడైతే జమాలి చెట్లు చాలా ఉన్నాయి. ఇవి అయితే కొట్టుకొని పోదాంరా అంటాడు. అవి కొట్టుకొని పోతే మమ్మల్ని పోలీసు వాళ్ళు ఎడ కొట్టుకొని పోతారని అక్కడ వదిలేసి వచ్చినాము. తగ్గించుకుంటే మంచిది. ఇంకా ఎంత దూరం వెళ్తారని అడిగితే పువ్వు కోసం ఎంత దూరం అయినా వెళ్తా అంటాడు ఫ్రెండ్స్. ఈ ఆకైతే పింక్ కలర్ లో ఉంది ఫ్రెండ్స్. మేము కానీ ఫస్ట్ టైం చూడడము, కొంచెం వింతగా ఉంది. మా ఊర్లోనే హైట్ ఉండే ఏమో కమలాకాయలు ఫ్రెండ్స్. ఇది వచ్చి కట్ట తీసుకొని కొడతాండు. కాయ పడిందంటే ఏరుకొని వస్తాడు. వచ్చి చూపిస్తాం. పూలు పెరుక్కొని ఫోటోలు దిగుతాండ్రు. అక్కడ వెళ్తున్నారు కదా వాళ్ళైతే మేము ఫోటోలు ఎత్తుకునేది చూసి మా దగ్గరికి వచ్చినారు. ఒక ఫ్లవర్ ఇస్తారని మేమైతే ఒకటైతే ఇచ్చి పంపించాము. ఎందుకంటే మా మనసు స్వచ్ఛమైన గోల్డ్, అందుకే ఇచ్చినాము. లేకపోతే ఇచ్చేవాళ్ళం కాదు. ఫోటోలు తీసుకొని ఇంకా రోడ్డింటి అయితే బయలుదేరినాము. రోడ్డింటి వెళ్తుంటే ఇంకా అందరూ పూలు అవి లబ్బర్ పూలా లేకపోతే నిజం పూలా తెలియక ఆశ్చర్యంగా చూస్తాండ్రు. ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఎంత దారుణంగా ఉందో రోడ్డు. ఇది కొంచెం గమనించి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోడ్డు వేయించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. డేంజర్ ఆ రోడ్డు. చూస్తే ఆపోజిట్ బండి ఏమన్నా వస్తే గానీ ఆపోజిట్ ఇంకో బండి వెళ్ళే పరిస్థితి అయితే అక్కడ కనిపించడం లేదు. ఇదైతే మన రాయచోటి వండర్లా ఫ్రెండ్స్. ఇక్కడ అయితే సుందపల్లి రూట్కి అయితే ఉంది. ఇది ఇంకా అయితే ఓపెన్ అవ్వలేదు. ఇంకా అయిన తర్వాత అయితే మేము వీడియో తీస్తాము. ఇక్కడైతే ఏదో ఇండ్లు ఓపెనింగ్ అనుకుంటా, బహుశా చాలా మంది ఏదో భోజనాలు చేస్తున్నారు. ఇదైతే మనం స్టేడియంకి వెళ్ళే దారి ఫ్రెండ్స్. ఇది మన గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు కట్టిన స్టేడియం దారి ఇది. ఇక్కడైతే మనం ఇప్పుడు చూపిస్తాం స్టేడియం. ఇలాగే స్ట్రైట్కి వెళ్తే రాయచోటి క్రికెట్ స్టేడియం అయితే వస్తుంది. ఇక్కడైతే బోర్డు కనబడుతుంది కదా, ఇక్కడ నుంచి రైట్ సైడ్కి అయితే వెళ్ళాలన్నమాట. ఇంకా స్టేడియం ఎలాగుందో చూద్దాం పదండి ముందుకు వెళ్ళి. అక్కడ వైట్ కలర్లో బిల్డింగ్ కనపడుతుంది కదా, అదే పెవిలియన్ ఎండ్ రాయచోటి క్రికెట్ స్టేడియం. దాని పేరు వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం. ఇదైతే పూర్తిగా కన్స్ట్రక్షన్ కాలేదు, ఎందుకంటే గవర్నమెంట్ మారింది కదా, అందుకోసం అనుకుంటా. చూశారు కదా ఎలాగుందో, మొత్తం మన ఊరు గ్రౌండ్ లాగా ఉంది. అక్కడున్న వాచ్మెన్ మమ్మల్ని అయితే అడిగాడు ఇక్కడ ఆడడానికి వచ్చారని. బహుశా అక్కడ టికెట్ తీసుకోవాలేమో ఇక్కడ ఆడాలంటే. మేమైతే లేదండి, ఓన్లీ చూడడానికి వచ్చాము, ఆడడానికి కాదు అని చెప్పి అక్కడి నుంచి అయితే ఇంటికి బయలుదేరినాము. దారిలో ఫ్రూట్ షాప్ అయితే కనపడింది. మమ్మదల్లి ఏమైనా తీసుకున్నాం బట్ నా ఫ్రెష్ గా ఉన్నట్టున్నాయి అని చెప్పి బండి ఆపాడు అక్కడ. సరే అని సీతాఫలం కేజీ ఎంత అని అడిగితే 100 రూపాయలు అని చెప్పాడు.
కానీ అవి ఇక్కడ వాళ్ళ కోసం కాదంట, కోవిడ్ కి తీసుకొని పోయే వాళ్ళ కోసం అంట. ఎందుకంటే అవి పచ్చివి, అక్కడికి తీసుకొని పోయేసరికి మాగుతాయంట. మనం పెట్టిన 100 రూపాయలకి అంత దూరం ఎవరు వెళ్తారులే అని చెప్పి వేరే కాయలు అయితే తీసుకుందాం అనుకున్నాము. పాల్తులని చూడుకున్నారా బాబాయ్ మీరు? పాల్తులని చూడుకోలే మీరు? చెడు చేసేది ఒకటి, గెలికేది మీరే. సరే అని చెప్పి 1/2 కేజీ ద్రాక్ష అయితే కట్టమని చెప్పినాము. ఇంకా తీయకుందో లేదో టేస్ట్ చేయడానికి మమ్మదల్లి గాడైతే 1/4 కేజీ తినేసినాడు. మీరు కొనింది 1/2 కేజీ 1/4 కేజీ తినేసినారని షాప్ ఆయన అన్నాడు. ఎందుకురా పొద్దుగాల నేనే దొరికినానా మీకు? ఎందుకు? ద్రాక్షతో పాటు కేజీ అట్టు పండ్లు తీసుకొని అక్కడే తినేసినాము. 1/4 కేజీ ద్రాక్ష తినేసి తీయగలేదని చెప్పి మళ్ళీ నవ్వుతాంటే సిగ్గు లేకుండా. ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అది